బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన షాక్ తగిలింది. ఈరోజు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైపోయింది. విజయ్కి 118 ఫిగర్ వచ్చేసింది అని అనుకున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ మరొకటి చోటు చేసుకుంది. తగినంత సంఖ్యాబలం నిరూపించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో గవర్నర్ రాజేంద్ర తాజాగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్ళీ కూడా ఆయన బ్రేకులు వేశాడు. మొదట పార్టీకి సంబంధించి మద్దతు ఉందని IUML అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనూహ్యంగా వెనక్కి తగ్గింది. తాజాగా వీళ్ళు సంచలన విషయాలు చెప్తున్నారు. మేము అసలు సంతకమే చేయలేదు అంటున్నారు. DMK కూటమిలోనే కొనసాగుతామని వాళ్ళు ప్రకటించారు. తాజాగా పార్టీలు విజయ్కు బేషరతుగా మద్దతు తెలిపిన పార్టీల్లో CPI మరియు CPM పార్టీలు ఉన్నాయి. వీరు క్యాబినెట్లో చేరకుండా బయట నుంచి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక VCK మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. వీరు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఒక మంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నారు. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 మంత్రి పదవులు మరియు ఒక రాజ్యసభ సీటు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించకపోవడంపై TVK మరియు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆదేశించాలని కోరుతూ TVK సభ్యురాలు ఒకరు సుప్రీంకోర్టు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి 2 ఎమ్మెల్యేలు అంటే ఉన్న VCK మద్దతు ఇస్తేనే విజయ్ సంఖ్యాబలం 118కి చేరుతుంది. అప్పుడే ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ మళ్ళీ యథావిధిగా పోతుంది. ప్రస్తుతానికి విజయ్ ప్రమాణ స్వీకారం మళ్ళీ వాయిదా పడింది. VCK పార్టీ తమ మద్దతు ప్రకటించలేదు అసలు మొదటి నుంచి అంటూ వాళ్ళు చెప్పడం ఇప్పుడు ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక IUML ఎగ్జిట్ అవ్వడం, VCK పవర్ ట్విస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు సంఖ్యాబలం మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం. అంటే వాళ్ళు మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానికి కూడా ఇంత కసరత్తులు, ఇంత టెన్షన్లు, ఇంత అప్పుడే అవునంటున్నారు, అప్పుడే కాదంటున్నారు, అప్పుడే ఇచ్చినట్టే ఇస్తున్నారు, అప్పుడే లేదు మేము ఇవ్వడం లేదంటూ వెనక్కి తగ్గుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిణామాలతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతుంది TVK పార్టీ. ఆ గెలిచే సీట్లలో మ్యాజిక్ ఫిగర్ దాటే సీట్లు వచ్చేసిన బహుశా ఇంత హైడ్రామా పరిస్థితి ఉండేది కాదు. కానీ తక్కువ రావడంతో పార్టీలకు సంబంధించి చిన్న పార్టీలేమో పొత్తులో పోవాలా వద్దా అనే సంక్షోభంలో వాళ్ళు ఉండడం, పైగా కొందరేమో DMKతో IUML DMKతోనే మేము పొత్తుంటామని వాళ్ళు అంటుంటే మళ్ళీ వెనక్కి తగ్గుతూ VCK 2 సీట్ల కాడ కూడా అది క్వశ్చన్ మార్క్ పెట్టడంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. మళ్ళీ ఇదంతా మొదటికే బ్రేక్ పడింది. చూడాలి మరి ఎటువైపు మళ్తుందో ఈ రోజుతో చూడాలి.